హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి లక్ష్మి తెలుగు వ్లాగ్స్. ఇది అయితే నా ఫస్ట్ వీడియో అండి, ఇంట్రడక్షన్ వీడియో. మేమైతే హైదరాబాద్లో ఉంటామన్నమాట. ఈ ఛానల్లో డైలీ వ్లాగింగ్ అయితే చేస్తానండి. ఆల్రెడీ ఇంతకుముందు నాకు ఇంకో ఛానల్ ఉండే, దాన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ రీస్టార్ట్ చేశాను. ఆ ఛానల్ సక్సెస్ అవ్వలేకపోయింది. సో ఈ ఛానల్లో అయితే డైలీ వ్లాగింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ ఇవన్నీ అయితే వస్తాయండి. చెప్పాను కదా, మేమైతే హైదరాబాద్లో ఉంటామండి. ఇదే మా ఇల్లు. నాకైతే 2 పాపలు. ఇదిగోండి, ఇదే నా చిన్న పాప మిషిత. నిక్ నేమ్ వచ్చేసి మిన్నీ అని పిలుస్తామన్నమాట. ఈ వీడియో అయితే ఉగాది రోజు షూట్ చేశానండి. నేనైతే ఫస్ట్ లేచేస్తే రెడీ అయిపోయి పూజ అది చేసేసుకున్నాను. ఇంకా మా పెద్ద పాప అయితే లేవలేదన్నమాట. తను లేచేలోపు నా చిన్న కూతురుని అయితే నేను రెడీ చేపించేసి మళ్ళీ పొడుగోబెట్టేశాను అనమాట. తనైతే మళ్ళీ పొడుకుని పోయింది. ఈలోపు మా పెద్ద కూతురు కూడా లేచేసింది. తన పేరు వచ్చేసి సియా అదితి అండి. నిక్ నేమ్ సియా అని పిలుస్తాము. ఇంకా నేను వ్లాగింగ్ చేయాలి, యూట్యూబ్లో వీడియోస్ చేయాలి అని నాకు ఎంత ఎగ్జైటెడ్గా ఉంటానో నా పెద్ద కూతురు కూడా అలానే ఉంటుందండి. తనకి 3 years ఉన్నప్పుడు అనుకుంటా నేను ఛానల్ స్టార్ట్ చేశాను. చెప్పాను కదా, అది అయితే సమ్ రీజన్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఇంకా దాన్ని అలాగా స్టాప్ చేసేసాను అనమాట. ఇప్పుడు తను 5 years old కాబట్టి తను యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటుంది. మనం కూడా అలా చేద్దామమ్మా అని నన్ను అడుగుతూ ఉంటుంది అనమాట. ఇంకొంచెం లేట్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నా చిన్న పాపకి ఒక 9 months అలా వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నా, కానీ మా పెద్ద పాప వల్ల కొంచెం తన ఎక్సైట్మెంట్ చూసి ఓకే చేద్దాం, ఖాళీగా ఉంటున్నాం కదా అనేసి ఇంకా నేనైతే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోస్ నచ్చితేనే సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ చేసి షేర్ ద్వారా కానీ, కామెంట్ ద్వారా, సబ్స్క్రైబ్ ద్వారా కానీ. కంప్లీట్గా మా ఇల్లు అయితే మీకు చూపించేశాను కదండి. మాది 1 BHK అనమాట. హైదరాబాద్లో రెంట్స్ ఎలా ఉంటుంది అనేది మీకు అన్నీ నేను తర్వాత వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను. ఇది అయితే నేను స్టోరేజ్ బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఫ్లిప్కార్ట్లో. అవి అయితే వచ్చేసాయి. నా చిన్న పాప పడుకున్నప్పుడే ఇంట్లో పనులు మొత్తం చేసేసుకోవాలి. లేదు అంటే తను లేచాక ఒక చిన్న పని కూడా చేయనివ్వదు. అసలు ఫుడ్ కూడా తిననివ్వదు గైస్. మీకు డైలీ వ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి, నేను చూపిస్తూ ఉంటాను తను ఎంతలా ఏడుస్తూ ఉంటుందో. ఇంకా తను పడుకుని పోయింది కాబట్టి, అంటే పండగ కదా అని తలస్నానం చేయించాను. సో తలస్నానం చేపిస్తే ఆల్మోస్ట్ ఒక 1 hour 1.5 hour అయితే పడుకుని పోతుంది. ఇంకా నేను త్వరగా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా అవి బెండకాయ కర్రీ ఇంకా అన్నం పెట్టేసాను. కుక్ అవుతుండగా ఈలోపు మా పాపకు కూడా, పెద్ద పాపకు కూడా స్నానం చేయించేసి తనని కూడా రెడీ చేయించేసాను అన్నమాట. ఇంకా అంతే గాయ్స్, ఈ వీడియో అయితే జస్ట్ చిన్నగానే షూట్ చేశాను. మీకు డే బై డే మనకి వ్లాగింగ్ అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సపోర్ట్ చేయండి. అండ్ మా హస్బెండ్ వచ్చేసిన తర్వాత అయితే ఇంకా బయటకు వెళ్ళామన్నమాట. చిన్న షాపింగ్ చేసాము. మా పిల్లలిద్దరికీ కూడా డ్రెస్సులు తీసుకున్నాము, ట్విన్నింగ్ డ్రెస్సెస్ తీసుకున్నాము. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేశాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.